బాబాయ్ నమస్తే, ఏం పేరు? దేవత రాజయ్య. అధ్యక్షుడు. ఓకే, అవునా? రాజయ్య గారు గుడి ఫౌండర్. ఓకే సరే. రాజయ్య గారు, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, మరి ఏంటి మరి సార్ ఎవరు మేరు అవకాశం ఎవరికి ఉంది? మేముండే పద్నారాయణ గారు, మా పద్నారాయణ గారు మా సతీ గౌడిగా ఉన్నది. నేను రాజకీయమే, టీవీ వాడతాను, నాకు కూడా రాజకీయమే. కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారం పబ్లిక్ లో కొంచెం విధంగా ఉన్నది, అప్పుడే ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదా? అమలు కాలే. బస్ ఫ్రీ అంటారు కానీ బస్ ఫ్రీ ఉన్నది. మరి 200 యూనిట్ కరెంటు అది ఒకటి చెప్పి ఇంకా అన్నాడు 4,000 పెన్షన్ చెప్పిండు, లేదు. మళ్ళీ అమ్మాయిలకు 2,500 చదువుకున్న అమ్మాయిలకు సూటి అన్నాడు, తులం బంగారం అన్నాడు. లేవు. పబ్లిక్ ఏంది ఇంత ఆశ అయిపోయింది అందరికి. పబ్లిక్ ఆశ గవర్నమెంట్ అన్నాక సమస్య పబ్లిక్ లా అంతే అంతే. నాకు పెన్షన్ వచ్చాయి 2,000, 4,000 రావట్లేదు. అందరికి వస్తుంది, నాకు వస్తుంది, అందరికి నాకు వస్తుంది. ఇవ్వలే కదా మళ్ళీ ఏం దానికి వస్తాయి. ఆయన కూడా ఏం చేయలేకపోతుండు సీఎం గారు, రేవంత్ రెడ్డి బడ్జెట్ లేదు, ఆయన కూడా ఏం చేయలేకపోతుంది. మరి కేసీఆర్ చేసిన అప్పులే అన్నాడు కదా, అందరు అప్పులు చేస్తుండు, ఈయన అప్పులు చేస్తుండు, ఏం చేస్తుండు, ఆయన చేసి నేనే చేస్తున్నాడు, కానీ ఏం చేయలేకపోతుండు. ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా సరిపోవట్లేదు, బడ్జెట్ సరిపోవట్లేదు. అట్లా నవ్వు నేను పేపర్ చదువుతా, మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకి సర్ప్లస్ బడ్జెట్ లో అంటే 1,600 కోట్ల రూపాయల బడ్జెట్ మనం ఉంది, అంటే మిగులు బడ్జెట్ లో ఉన్నాం మనం. అప్పుడు బాగాయన ఆయన కూడా అన్ని పెట్టిండు, కేసీఆర్ కూడా మొత్తం పెట్టిండు, అన్నీ ఇచ్చాడు. ఈయన పెట్టిండు ఇవ్వలేదు, అట్లా అంతే. ఈయన మా బంధువు కానీ మా బాగా కాదు. ప్రజలు ఏంటో ప్రజలు నాడి, మనకి రేవంత్ రెడ్డి అన్న ఒకటే, కేసీఆర్ ప్రజలు నాడి. నేను అనుకుంటుంటా కాబట్టి మేము గుడి కాబట్టి రోజు మాకు ఆర్మీ నడుస్తుంటాం. మాకు నేను సంఘాధ్యక్షుడు 10 మంది వచ్చి కూర్చొని ఈ రాజకీయం బాబు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, రేవంత్ రెడ్డి ఏంటి, కేసీఆర్ అట్లా మేము రాజకీయమే అట్లా. మరి బీజేపీ కూడా ఉంది కదా, ఎట్లుంటుంది మరి బీజేపీలో? బీజేపీ పెద్ద అది లేదు. వాళ్ళు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఛాన్స్ అడుగుతున్నాను, పబ్లిక్ నాడు ఎట్లుంది చెప్పలేం కదా. నా చేతి మన చేతిలో ఏం లేదు జనం. ఆ టైం మందంటే మనం చెప్తాం, చెప్తాం. ఇప్పుడు ఈ టైం వరకు టీఆర్ అంటే నేను రేపు 4,000 పింఛన్ ఇచ్చి బాబాని చేసి ఉంటే కాంగ్రెస్ అంటాం. కరెక్టే కదలే, ఎవరు పెడితేనే. ప్రజలు కూడా ఏమైంది, ఆశ గవర్నమెంట్ ఇస్తుంటే తిందాం, గవర్నమెంట్ తిందాం. గవర్నమెంట్ కూడా పని కల్పించట్లేదు, ఆశలు పెడతాడు. నేను కూడా ఉన్నా, వయసు అయిపోయాడు, నా తప్పుడు నా తప్పుడు చెప్పాలి కదా, నా తప్పుడు చెప్పాలి కదా. అన్నీ నేను తెలియదు. నిష్పక్షపాతంగా నిజాయితీగా మాట్లాడుతున్నావు. చెప్పాలి. 80 ఏళ్ళు ఉన్నా, బండి నడిపిస్తున్నా, నా 3 అమ్మాయిలు అంత పెళ్లి అయిపోయినాయి, 7 మంది మనవాళ్ళు హాయిగా. మా అబ్బాయి డిపెండ్ పనిచేశాడు, ఏళ్ళకి బండి నడుపుతున్నాను, గ్రేట్. అంటే గొప్ప. ఇప్పుడు మా అమ్మ అనుకున్నాం, వాళ్ళ కన్యగా అనుకున్నాం, మేము వహించడం 2 అధ్యక్షులు చేసిన మా గుడి ఫౌండరు, గుడి పేరు మీద ఆడుకున్నాం. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ వచ్చింది కదా, ఎస్ఐఆర్ దొంగోట్లు తీసేసే కార్యక్రమం ఉంది కదా, ఎట్లా అనుకుంటున్నావు అది? నాకు అంత ఐడియా లేదు. రోజు ఈనాడు నాకు, ఎందుకంటే మన తెలంగాణలో అప్పుడు అక్కడ బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్ లో తీసేస్తే 1000 దాదాపు 1 కోటి ఓట్లు తీసేశారు, దొంగ ఓట్లు. పోతే అక్కడ ప్రభుత్వం పోయింది ఏకంగా, మమతా బెనర్జీ బీజేపీ అధికారంకి వచ్చింది. మరి ఇక్కడ మన తెలంగాణలో జరుగుతుంది. కష్టపడేది అప్పుడు మమతా పోయింది ఉంటే కష్టపడే వాళ్ళు పబ్లిక్ లా అది చేసుకున్నారు, రంపతి చేసుకున్నారు. బీజేపీ మరి ఇక్కడ మరి ఏంటి ఓట్లు ఎట్లా ఉంటుంది? మరి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలంటున్నారు. అది కదండి, మరి ఒకటి ఆడ అయితే ఎవడన్నా వస్తుంటాడు, అది పొరపాటు. అది మానసం కాదు, కరెక్ట్ ఉండాలి. ఓటు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మన ఓటు ఉండాలి. ఇక్కడ వద్దు,
మళ్ళీ అందరు అనొద్దు ఏడేది ఆ బస్సు పంపిస్తే ఆడిపోతారు ఆంధ్రకు అవును వాళ్ళు 2000 పంపిస్తే దిగిపోతారు ఎంతున్నా అన్నీ అవును 80 ఏళ్ళు ఉన్నా 18 ఏళ్ళుగా ఒక్కొక్క మనకి ఎవరు ఇచ్చినది మేము అడగం మేము గొప్పలు అడగం మాది ధాన్యం దానం చేస్తాం మేము అడగం రైట్ మా కృష్ణ పడుతున్నాడు బీజేపీ ఆయన కృష్ణారెడ్డి కృష్ణ గౌడ్ కృష్ణగౌడ ఆయన బీజేపీ టీడీపీ ఉండే బీజేపీకి వచ్చిండు ఆయన కూడా సలహా పడ్డాడు ఏమని ఈ రాజకీయం బయట లేడు ఏమున్నా మా దగ్గర ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ఏ ఉండదు అట్లా రైట్ బాబాయ్